హాయ్ అండి అందరికీ. ఎట్లున్నారు? అందరు మంచిగున్నారా? నేనైతే మంచిగున్నా. మీరెట్లున్నారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. ఈరోజైతే వీడియో వచ్చేసి నా నా మార్నింగ్ అండ్ నైట్ రొటీన్ అయితే షూట్ చేస్తున్నాను. డైలీ వ్లాగ్ లాగా. ఫస్ట్ అయితే ఈ చలికి లేవాలంటే మార్నింగ్ అయితే అస్సలు లేవాలనిపించట్లేదు. లేచి ఆ చల్లని నీళ్ళల్లో చేతులు పెట్టాలంటే భయమేస్తుందసలు. ఇంకెలాగో తప్పదు కదా! సో, ఎట్లాగో అట్లాగైతే లేవాలి. సో, మార్నింగ్ అయితే లేచేసి ఇంకా ఈరోజైతే పప్పు కర్రీ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి పప్పు అయితే ఒక హాఫ్ ఎన్ అవర్ నానబెడదామని చెప్పేసి కుక్కర్లో పప్పేసి కొంచెంగా వాష్ చేసుకొని పక్కకైతే పెట్టేసుకున్నాను. నెక్స్ట్ నిన్న పిండి ఏం ప్రిపేర్ చేసుకోలేదు. లైక్ ఇడ్లీకి కానీ దోశకి కానీ. సో, ఇంకా టిఫిన్కి వచ్చేసి చపాతీ అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పేసి చపాతీ పిండి అయితే కలుపుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ అలాగే కూరకి కావాల్సిన ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాతకి ఇంకా ఒక గ్యాస్ మీద పప్పు కుక్కర్ అయితే పెట్టేశాను. నెక్స్ట్ ఇంకో గ్యాస్ మీద ప్యారలల్గా రైస్ కడిగేసి అయితే పెట్టేసుకుంటున్నాను. సో, అవి ఉడికేలోపు ఇంకా ఇక్కడైతే చపాతీలు తాల్చుకొని పక్కన పెట్టేసుకుందామని చెప్పేసి సో, ఇద్దరమే కదా కొంచెం ఒక 4, 5 అయితే సరిపోతాయి అని చెప్పేసి ఇక కొంచెమే పిండి అయితే కలుపుకొని అవైతే తాల్చుకుంటున్నాను. నేనైతే పిండేసి తాల్చుతాను. కొంతమందైతే ఇట్లా ఆయిల్‌తో తాల్చుకుంటారు కదా! సో, మీరెలా తాల్చుతారో కామెంట్ చేసేయండి. అసలు తాల్చడమే అంటారా? మీ సైడ్ ఏమంటారో కూడా చెప్పండి. మేమైతే తాల్చుకోవడం అని అంటాము. సో, ఇంక అట్లా అన్నీ ఫాస్ట్‌గా అయితే తాల్చుకొని పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా మార్నింగ్ ఈ చపాతీ చేయడం అంటే ఇంకా టైం టేకింగ్ ప్రాసెస్ కదా! అవి కలపడం, తాల్చడం, కాలవడం ఇదంతా పెద్ద టైం ప్రాసెస్. ఎక్కువ ఏం చేయను. చపాతీ బ్రేక్‌ఫాస్ట్ చేసుకుంటే మ్యాక్సిమం ఈవినింగ్ నైట్ తినడానికైతే డిన్నర్‌లోకి వేసుకుంటాం. బట్ ఇప్పుడు ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌కి ఏం లేదని చెప్పేసి ఆ చపాతీ అయితే వేస్తున్నాను. ఇంకా ఈ టైంలో అవి తాల్చుకునే టైంలో అయితే పప్పు అయితే ఉడికిపోయింది. ఆ కుక్కర్ అయితే దింపేసి నెక్స్ట్ చపాతీ అయితే మంచిగా కాల్చుకున్నాను. సో, అటు సైడ్ అన్నం కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. నెక్స్ట్ చపాతీలోకి కర్రీ కోసం అయితే ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా! సో, కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మీలో ఎంతమంది చపాతీలోకి కానీ పూరీలోకి కానీ ఈ కర్రీ తింటారో కామెంట్ చేసేయండి. ఏం లేదు జస్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి జీలకర్ర ఆవాలు వేసేసి ఆయిల్లో కొన్ని వాటర్ పోసి ఆనియన్స్ కొంచెం బాయిల్ అయిన తర్వాతకి బేసన్ ఉంటుంది కదా శనగపిండి దాంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసి కొంచెం కన్సిస్టెన్సీ థిక్గా అయ్యే వరకు అయితే కుక్ చేసుకుంటే కర్రీ అయిపోతుంది. సింపుల్ ఈజీగా అయిపోతుంది. టైం లేనప్పుడు చపాతీకి పూరికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. లాస్ట్లో అయితే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక అన్నం అయిపోయి పక్కన పెట్టేసుకున్నాను. సో, పప్పులోకి తాలింపు అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడ మా హస్బెండ్ కోసం అయితే లంచ్ బాక్స్ కట్టేసి పెట్టేస్తున్నాను. ఇంకా తను వెళ్ళిపోతారు. టైం అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. నెక్స్ట్ మా హస్బెండ్ వెళ్ళిపోయాక ఇంకా నేనైతే ఈ బెడ్ ఉంది కదా దీన్నైతే మంచిగా సదిరేసాను నీట్గా. ఈ బెడ్ చదిరితే నాకు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో. ఆ బెడ్ చిందరవందరం ఉంటే నాకు ఇంక ఏ పని కూడా చేయబుద్ధి కాదు. అసలు దాన్ని చూస్తేనే చిరాకు వస్తుంది. నెక్స్ట్ ఇంక ఇక్కడ మా పాప ఇల్లుని ఎంత చెండాలంగా చేసిందంటే ఉన్న బొమ్మలు కిచెన్లో ఉన్న సామాన్ మొత్తం తెచ్చి హాల్లో పరిచేసింది. అట్లుంటుంది ఈమెతోటి. సో, ఇవన్నీ క్లీన్ చేసి అవన్నీ నేను అందులో వేస్తుంటే మళ్ళీ ఆమె తీస్తుంది. ఒకటి రెండు వేస్తుంది మళ్ళీ ఇట్లా ఒక్కొక్కటి వేస్తే టైం వేస్ట్ అవుతుంది అనుకుంటుందో ఏమనుకుంటుందో ఆ డబ్బాని మొత్తం ఇట్లా ఒక్కసారి లేపి కింద పారబోస్తుంది ఒకేసారి. సో, ఇంకా తను ఇంకా ఆడుకుంటుంటే నేనైతే ప్యారలల్గా ఇల్లు అయితే ఊడ్చేసుకున్నాను. సో, అక్కడి వరకు అయితే మార్నింగ్ రొటీన్. నెక్స్ట్ నైట్ రొటీన్ అయితే ఇక్కడ నుంచి షూట్ చేస్తున్నాను. సో, నైట్ రేపటి కోసం దోశల పిండి కోసం అయితే పప్పు నానబెట్టేసుకున్నాను. సో, అదైతే మిక్సీ పట్టేసుకొని ఇంకా మార్నింగ్ లేట్గా లేచినా కూడా కొంచెం ఈజీగా అయిపోవడానికి పల్లీలు కూడా వేయించుకొని పొట్టు తీసి అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా డిన్నర్ చేసిన తర్వాత కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయి. అవైతే అన్నీ నైటే అయితే కడిగేసి పక్కన పెట్టేసుకుంటే అయిపోతుంది. మార్నింగ్ ఇంకా తొందరగా అయిపోతుందని. సో, రేపటి కోసం అయితే తోటకూర ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఆకుకూర అయితే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇంకా క్లీన్ చేయడం మార్నింగ్ టైం టేకింగ్ ప్రాసెస్ కదా! ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.